చూడండి కర్రీ ఎంత బాగైందో. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది కర్రీ. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా కర్రీ ఎంత బాగైందో. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రగ్నా విజయ్ కుక్ అండ్ వ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఉడకబెట్టిన ఎగ్స్ని కట్ చేసి ఫ్రై చేయబోతున్నానండి. ఓకే, ముందుగా 4 ఎగ్స్ ఉడకబెట్టుకొని ఇలా పొట్టు తీసి రెడీగా పెట్టుకున్నాను. 1 స్పూను కారం అండి, 1 స్పూను ఉప్పు, 1 స్పూను ఆవాలు జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు, మీడియం సైజు ఆనియన్స్ 3 తీసుకున్నానండి, కచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి అండి, 2 పచ్చిమిర్చి తీసుకున్నాను, 2 ఎండుమిర్చి తీసుకున్నాను, 1/2 స్పూను పసుపు తీసుకోవాలి. ఓకే అండి, ముందుగా ఈ ఉడకబెట్టిన ఎగ్స్ ని కట్ చేసుకోవాలండి. ఓకే అండి, ఈ ఉడకబెట్టిన ఎగ్స్ ని ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇలా ఎల్లో సపరేట్ గా వెళ్ళేటట్టు కట్ చేసుకోవాలండి. ఎల్లో ఇలా సపరేట్ గా వెళ్ళాలండి. ఓకే, ఈ పీసెస్ ని ఇలా పొడుగా కట్ చేసుకోవాలి. ఇలా పొడుగా కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే సపరేట్ గా వెళ్తుంది. ఇలా ఎల్లో అండి, ఎల్లోదా అది సపరేట్ గానే ఉంచుకోవాలి. దీన్ని ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. ఇవి అన్ని ఎగ్స్ ఇలానే కట్ చేసుకోవాలండి. ఓకే అండి, ఎగ్స్ అయితే ఇలా కట్ చేసుకోవాలి పొడుగా. ఎక్కువ సన్నగా కట్ చేసుకోవద్దండి, మళ్ళీ మిక్స్ చేసేటప్పుడు విరిగిపోతాయి పీసెస్. ఇలా ఈ సైజులో కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు ఫ్రై చేసుకుందామండి ఎగ్ ఫ్రై. ఓకే అండి, ప్యాన్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అయితే హీట్ అయింది. ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఓకే అండి, ఆవాలు అయితే చిటపటలాడుతున్నాయి. ఇప్పుడు పచ్చగా దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. ఓకే, పసుపు వేసుకున్నాక ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోవాలి. ఓకే అండి, ఎండుమిర్చి కూడా వేసుకున్నాక ఇంకోసారి మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్నాక ఇలా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి బాగా మగ్గించుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 స్పూన్ తీసుకున్నానండి. ఓకే, ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, ఆనియన్స్ మగ్గడానికి కొద్దిగా టైం పడుతుందండి. ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని ఒక 2-3 నిమిషాలు ఆనియన్స్ అనేవి మగ్గించుకోవాలండి. ఈ ఆనియన్స్ మగ్గినాయో లేదో చూసుకుందామండి. చూడండి, ఆనియన్స్ మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకోవాలి. ఓకే అండి, 1 స్పూన్ కారం వేస్తున్నానండి. ఓకే, కారం వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు తినే స్పైసీనెస్ని బట్టి కారం అనేది వేసుకోవాలండి. ఓకే అండి, బాగా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. ఓకే అండి, గరం మసాలా వేస్తున్నాను. ఓకే, గరం మసాలా వేసుకున్నాక ఇంకోసారి మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఎగ్స్ వేసేసుకోవాలండి. ఓకే, ఎగ్స్ వేసుకున్నాక ఎల్లో అనేది విరగకుండా ఇలా మిక్స్ చేసుకోవాలి. మెల్లిగా మిక్స్ చేసుకోవాలండి, స్లోగా. ఓకే అండి, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ ధనియా పౌడర్ వేసుకోవాలండి. 1/2 స్పూన్ ఉంటుందండి ధనియా పౌడర్. 1/2 స్పూను మిరియాల పౌడర్ వేసుకోవాలి. ఓకే, ధనియాల పౌడర్ మిరియాల పౌడర్ వేసుకున్నాక ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలి.
ఓకే అండి, 2 మినిట్స్ అయింది. మూత తీసి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయినాయి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే, కొత్తిమీర వేసుకున్నాక ఇంకోసారి ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇంతే ఎగ్ ఫ్రై అనేది చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చండి, చాలా బాగా వస్తుంది టేస్ట్ అయితే. ఓకే అండి, కర్రీ అయితే అయిందండి. ఇప్పుడు సర్వ్ చేసుకుందాం. ఓకే అండి, చూడండి కర్రీ ఎంత బాగా అయిందో. చాలా చాలా టేస్ట్ ఉంటుందండి. వేడి వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి ట్రై చేయని వాళ్ళైతే ఇలా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. చిన్నపిల్లలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేస్తే. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తోని టేస్టీగా చేసుకోవచ్చు కర్రీ. చూడండి, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది, అంత బాగుంది కర్రీ అయితే. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. ఓకే అండి, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.